విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం మార్క్ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. సాగునీటి ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన సారిపల్లి గ్రామ రైతులపై అధికార యంత్రాంగం కక్ష సాధింపు చర్యలకు దిగింది. చట్ట ప్రకారం రావాల్సిన R&R ప్యాకేజీ ఇవ్వకుండా, నష్టపరిహారం పూర్తిగా చెల్లించకుండానే దశాబ్దాలుగా రైతుల ఆధీనంలోని భూములను, పశువుల పాకలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే తీరును ప్రశ్నించారన్న కోపంతో నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాల త్యాగం చేసిన అన్నదాతలు వీరు. ఈ రెండు నియోజకవర్గాల్లోని రైతుల నుంచి 3,235 ఎకరాల భూమిని సేకరించారు. కొందరికి పరిహారం చెల్లించగా మరికొందరికి ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రాజెక్టు నిర్మాణం కూడా పురోగతి లేకుండా నిలిచిపోయింది. ఈ సమయంలో రైతుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని సారిపల్లిలో 30 మంది నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండానే భూసేకరణ చేశారు. పరిహారం ఇచ్చే వరకు భూములు ఖాళీ చేయబోమని రైతులు పోరాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన R&R ప్యాకేజీ ఎన్నికల కోడ్తో నిలిచిపోగా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అమలు చేయకుండానే ఖాళీ చేయించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఈ పేరు వస్తుందని దృష్టితో ఇప్పుడున్న కూటమి నాయకులు ఈరోజు హర్షాదిమిసరిగా ఏదైతే రాయి విభీషణరావు ఎక్స్ప్రెషన్ గారి కళ్ళ నుంచి సుమారు 10 మంది కుటుంబీకులు ఉన్న స్థలాలన్నీ ఖాళీ చేసి మీరు వెకేట్ చేసేయండి అని ఇవాళ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అధికారులు మరియు ప్రభుత్వం వారు నుంచి ఒత్తిడి చేస్తున్న డిపార్ట్మెంట్ల వారీగా ఒత్తిడి జరుగుతుంది. దాదాపు 40 ఏళ్లుగా అక్కడే నివసిస్తూ పశువులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పాకలను తొలగించాలని అధికారులు ఆదేశించడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతున్న మాజీ సర్పంచ్ రాయి విభీషణ్ రావును లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం పరిహారం, పునరావాసం పూర్తయ్యే వరకు భూములు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న కూటమి నాయకులకి మేము ఈ సర్పంచ్గా, ఎంపీటీసీగా మేము అడిగేటప్పుడు అనేకమైన రకాలుగా కుట్రపూరకతోనే ఈ కళ్ళాలు తీసేస్తాం, ఈ కళ్ళాల్లో ఈ సర్పంచ్ ఉండకూడదు అని చెప్పేసి, దళిత సర్పంచ్ అని చెప్పేసి ఇలాగ నన్ను ఇప్పుడు 2-3 మాసాల బట్టి రకరకాలైన కంప్లైంట్లు ఇచ్చి నన్ను ఇలా హింసిస్తున్నారు. కాబట్టి ఇది నా తప్పు ఇక్కడ నిరూపించి, నా తప్పుకు తగ్గట్టుగా ఏదైనా ఉంటే ఈ కళ్ళాలు తీయడం కానీ, నాతో పాటు ఉన్న కళ్ళాలు తీయడం కానీ అది తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం చట్ట ప్రకారం పూర్తి నష్టపరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.